ఎప్పుడైనా మనకు నోరు బాగలేకపోయినా, లేకపోతే జ్వరం వచ్చి కొంచెం ఒళ్ళు బాగలేకపోయినా, మన ఇంట్లో వాళ్ళు మిరియాల రసము అలాంటివి చేసి పెడుతూ ఉంటారు. సో, ఆ కోవకే చెందిందండి. సో, ఇలా ఎప్పుడైనా నోరు బాగలేకపోయినా, లేదంటే బయటికెళ్ళి అలసిపోయి వచ్చినా, ఇలాంటి ఒక పులుసు చేసి పెడితే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. సో, అందుకోసం ఈ టమాటా పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో, ఫస్ట్ టమాటాస్ కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని ఆ తోలు ఊడొచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. సో, అవి తీసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో, ఇప్పుడు మసాలా కోసము ధనియాలు, జీలకర్ర, 2 మెంతులు, అలాగే ఈ ఎండుమిర్చి కూడా వేయించుకొని మిక్సీలోకి ఏసుకోవాలి. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చండి. సో, అలాగే ఉప్పు వేసేసుకొని మనము ఫైన్ పౌడర్‌లాగా చేసుకున్నాక, మనం చల్లబెట్టుకున్న ఈ టమాటాలు కూడా వేసేసుకొని, అలాగే కొంచెం చింతపండు పులుసేసుకుంటే బావుంటుందండి. పులుపు కోసము నేను కొంచెం వాడాను. 2 స్పూన్స్ వాడాననమాట. సో, అలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాక, ఇప్పుడు ఒక కుక్కర్‌లో గానీ, లేదంటే మందమాటి బాండీలో కానీ పోపేసేసుకొని, పచ్చిమిర్చి వేసేసుకొని అవి మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిపోయి రెడ్డిష్ వచ్చేంత వరకు ఉంచుకుంటే బావుంటుందండి. తర్వాత పసుపు కూడా వేసుకొని కలబెట్టుకున్నాక, మనం మిక్సీ వేసుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అలాగే ఇష్టం ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి. కానీ పులుపు పడ్డాక కొంచెం బెల్లం పడితేనే బావుంటుంది. సో, అలా వేసుకొని కలబెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మరిగే వరకు ఉంటే చాలండి. అద్భుతం అంటే లోకంలో ఈ టమాటా పులుసు తింటేనే అమృతంలాగా అనిపిస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! చూడగానే కలరే ఇంతగా ఉందంటే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి మరి. సో, ఇలా వేడి వేడి అన్నంలో ఈ పులుసేసుకొని అప్పడాలతో కానీ, ఇలా మజ్జిగ మిరపకాయతో గానీ తింటే చాలా బావుంటుందండి. సో, నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.